గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 28th డిసెంబర్ 2025. సో లాస్ట్ వీక్ మనకి మార్కెట్లో కొంచెం పాజిటివ్గానే చూసాం. నిఫ్టీ దాదాపుగా 0.29% పాజిటివ్గా క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే మనకి మెటల్ సెక్టర్ స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. సో మెటల్ సెక్టర్ 2.71%. అదేవిధంగా పిఎస్సి స్టాక్స్, సిపిఎస్యు ఇండెక్స్, కమోడిటీస్, మీడియా, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఎంఎన్సీ వీటన్నిటిలో కూడా మనం పాజిటివ్ మొమెంటమే చూసాం. నిఫ్టీ బ్యాంక్ కూడా కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది లాస్ట్ వీక్లో. ఒకసారి మనం వీక్లీ క్యాండిల్స్టిక్ తీసుకొని లెవెల్స్ చూసుకుందాం. సో ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం గతంలో ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకున్నామో అది మనకి ఈ వీక్ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే పనిచేసింది. అండ్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఒకటి మనకి హోప్ లాగా తీసుకోవచ్చు, 25,940 లెవెల్. సో ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో ఇంకొకటి ఏంటంటే మనకి ట్యూస్డే మంత్లీ ఎఫ్&ఓ ఎక్స్పైరీ ఉంది. సో దాని ఎఫెక్ట్ మనకి మార్కెట్లో ఉండొచ్చు నెక్స్ట్ 2 సెషన్స్లో. ఇప్పుడు డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో ఒక లెవెల్స్ చూసుకుందాం. మనకి ఓవరాల్గా నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుంది. గతంలో కూడా మనం అనుకున్నాం ఓవరాల్గా మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది, నిఫ్టీ కూడా కన్సాలిడేషన్ అవుతుంది. సో ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు రావచ్చు అని. సో గతంలో అనుకున్నట్టుగానే మనం ఎవరైతే న్యూట్రల్ స్ట్రాటజీ ఫాలో అయ్యారో వాళ్ళకి డెఫినెట్గా మంచి లాభాలు వచ్చి ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ 3 days బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ చూస్తే మనకు ఒక గ్యాప్ ఫామ్ అయింది. ఆ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు 26,042 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో వచ్చి ఆల్మోస్ట్ 26,000 దగ్గరికి వచ్చేసింది. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 25,980 కీ లెవెల్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 26,120. దీన్ని బ్రేక్ చేస్తే 26,230. ఇప్పుడున్న డేటా ప్రకారం 26,000 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. అదేవిధంగా 26,150 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ లాస్ట్ 3 days కొంచెం బేరిష్ గానే కనపడింది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా కొంత బేరిష్నెస్సే కనిపించింది. ఓవరాల్గా నిఫ్టీ పాజిటివ్ ఉన్నా కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అయింది. 59,000 దగ్గరలో క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ మంత్లీ పివోట్ లెవెల్ని టెస్ట్ చేసి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. అక్కడ 58,936 మంత్లీ పివోట్, అదే మనకి సపోర్ట్ లాగా పనిచేసింది. ఇంకొకటి మన కీ లెవెల్ వచ్చి 58,680 దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. అయితే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అయింది. ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ జనరల్గా సపోర్ట్ లెవెల్ లాగా బాగా పనిచేస్తుంది. సో గతంలో కూడా చాలాసార్లు ఈ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ మనకి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దీన్ని మన కీ లెవెల్ లాగా పెట్టుకున్నాం. దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంచెం షార్ప్ కరెక్షన్ లాంటిది రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు ఎక్స్పైరీ వరకు. 2 సెషన్సే ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 59,100 దగ్గర ఉంది. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 59,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. ఎక్స్పైరీ ఈ రేంజ్లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 58,900 నుంచి 59,300 మధ్యలో మంత్లీ ఎఫ్&ఓ ఎక్స్పైరీ కావడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి దాంట్లో నుంచి 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే ఎన్బిసిసి టాప్లో ఉంది. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఎన్బిసిసి. టోటల్గా చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 34 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 73, షార్ట్ కవరింగ్లో 32, లాంగ్ అన్వైండింగ్ 72 ఉన్నాయి. సో ఇందులో ఎన్బిసిసి మాత్రం స్ట్రాంగ్ కనపడుతోంది. 5% ప్రైస్ పెరిగింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 10% పెరిగింది. తర్వాత ఫెడరల్ బ్యాంక్, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐఆర్ఎఫ్సి, లూపిన్, నేషనల్ అల్యూమినియం, పీజీఈఎల్, దాల్మియా భారత్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉంటే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కుఫోర్జ్ ఉంది. దాదాపుగా 3.45% ప్రైస్ డౌన్ అయి 14% పెరిగింది ఓపెన్ ఇంట్రెస్ట్. ఎస్బీఐ కార్డ్, తర్వాత ఐఈఎక్స్, బీడీఎల్, టాటా టెక్నాలజీ సర్వీసెస్,
జూబిలెంట్ ఫుడ్ వర్క్, CDSL, డిక్సన్ ఇవన్నీ కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఇందులో నుంచి మనం 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇవి ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ మాత్రమే చూస్తున్నాం, ఎలాంటి ట్రేడ్ రికమెండేషన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ అసలు కాదు. ఫస్ట్ NBCCకి చూద్దాం. ఇది NBCC డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడైతే ఇట్లాంటి స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ ఇస్తాయో మొమెంటం పాజిటివ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 124 అండ్ 125 రూపీస్ 50 పైసా దగ్గర ఉంది. ఇప్పుడు 122 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ రోజు క్లోజ్ అయింది. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు, పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం. సో జనరల్గా ఇట్లాంటి బ్రేక్అవుట్స్ ఇచ్చినప్పుడు ప్రైస్ రీట్రేస్ అయితే అగైన్ మళ్ళీ బ్రేక్అవుట్ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు, చిన్న స్టాప్ లాస్తోని. స్టాప్ లాస్ ఎక్కువ ఉండదు, ₹1.30 ఆర్ ₹1.50 మాత్రమే స్టాప్ లాస్ ఉంటుంది. హైయర్ లెవెల్లో 124 నుంచి ఆర్ 125 నుంచి 125.50 పైసా, ఒక 50 పైసా రేంజ్ ఏదైతే ఉందో అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు స్టాక్లో. ఒకవేళ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ కొంచెం పైన ఉంది ఇమీడియట్గానే, అది 128 to 130. సో కొంచెం షార్ట్ టర్మ్, మేబీ ఒక మీడియం టర్మ్ రేంజ్ లాగా పెట్టుకుంటే 130 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు. ఇది NBCC. నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి కోఫోర్జ్లో భారీ కరెక్షన్ చూస్తున్నాం. స్టాక్ మంచి ర్యాలీ వెళ్ళింది, 1525 నుంచి ఆల్మోస్ట్ మనకి 1977 ఆర్ 1980 ఆ లెవెల్స్కి వెళ్ళినాక ఒక కరెక్షన్ వస్తుంది. ఈ కరెక్షన్లో చూస్తే ఇక్కడ మనకి ఈ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఇట్లా డౌన్ అయిన తర్వాత కన్సాలిడేట్ మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఇది స్ట్రాంగ్ డౌన్ సైడ్ అనొచ్చు. ఇంకొకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఏదైతే ఉందో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని బ్రేక్ చేసింది. ఇది స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా 17101686. సో దీన్ని బ్రేక్ చేసి దానికన్నా కింద 1673 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ క్లస్టర్లో 1680 నుంచి 1710 మధ్యలోనే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక షార్ట్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయొచ్చు. దీంట్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు అరౌండ్ 1550 నుంచి 1525. ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్. ఇది కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ చూసుకున్నా కానీ మనకి అదే డిమాండ్ లాగా కనబడుతుంది. సో ఇది ఈ ప్రీవియస్గా ఈ లోస్ ఏవైతే ఉన్నాయి, ఇది వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ ఇది. సో 1538 1525 ఇది వీక్లీ డిమాండ్. సో ఇది కొంతవరకు మనకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఏదైనా షార్ట్ ఎంట్రీస్ ఉంటే ఈ ఏరియాలో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఆల్రెడీ మార్కెట్ ఈ స్టాక్లో షార్ట్సే ఉండుంటాయి ఎక్కువ వరకు, ఎందుకంటే బాగా డౌన్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి మనకి రీట్రేస్మెంట్ లెవెల్స్ తీసుకున్నా కానీ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటాం. సో ఈ లెవెల్స్ చూసినా కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాల్ అయిన తర్వాత ఒక రీట్రేస్మెంట్ తర్వాత ఫర్దర్గా ఫాల్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ఫాల్ లాగానే కనపడుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ వేవ్ ఫార్మేషన్ కొంచెం హైయర్ లెవెల్కి ఇచ్చి మళ్ళీకి వస్తే మాత్రం ఇక్కడి వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తే మాత్రం లోయర్ లెవెల్లోనే ప్లాన్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఎలాంటి ఎంట్రీ లాగా లేదు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కోఫోర్జ్. సో ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి మార్కెట్లో. ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మనం ఆలోచించాలన్నప్పుడు ఒక స్టాక్ హెవీగా ఫాల్ అవుతుంటే ఎక్కడైతే ఒక లాంగర్ టైం చార్ట్లో మంచి సపోర్ట్ పాయింట్స్ ఉంటాయో అక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ చూసి ఎంట్రీ తీసుకోవాలి. అక్కడికి రాగానే మనం ఎంట్రీ తీసుకోవద్దు, ప్రైస్ యాక్షన్ని బట్టే మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, ఒక స్టాక్లో ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఫండమెంటల్స్ ఏంటి, టెక్నికల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.